శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు తామరమూర్తిగాను, శని సువర్ణమూర్తిగాను లాభస్థానంలో ఉన్నాడు. ఎందుకంటే జనవరి నుంచి గురువు రాశిలోనే ఉంటూ మే 15 తర్వాత నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు. ఇప్పుడు ప్రస్తుతం గురువు వృషభ రాశిలో వక్ర మార్గంలో ఉన్నాడు. ఫిబ్రవరి 10 తర్వాత వక్ర మార్గం అనేటువంటిది పోయి సవ్యంలోకి వెళ్ళినప్పటికీ కూడా మే 15 తర్వాత రుజుమార్గంలో మిథున రాశిలో ఉంటాడు. అంటే రాశికి ద్వితీయ స్థానం, లాభాధిపతి ద్వితీయంలో ఉంటే అన్నింటా యోగప్రదం. ధన కనక వస్తువాహనాలు బంగారం విషయాల్లో అన్నింటా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక భాగ్య రాజ్యాధిపతి 9, 10 రాశికి నవమ దశమాధిపతి అయినటువంటి శని ఈశ్వరుడు ఏకాదశ స్థానంలో ఉంటాడు. ఏకాదశం అన్నింటా యోగప్రదం, చక్కటి అనుకూలత, బంగారు ఆభరణాలు, రుణబాధలు ఏమన్నా ఉన్నా పోవటం, అలానే ఆర్థిక విషయాల్లో చాలా బాగుంటుంది. జనవరి మాసం మొదలుకొని ఈ మాసంలో అసలు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు, అంటే 12వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు నీచలో పడటం వల్ల ఈ వృషభ రాశి వారికి కరెక్ట్గా మే తర్వాత నుంచి ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి విదేశీ యోగం పట్టే అవకాశం ఉంటుంది. అలానే కృత్తిక 3, 4 పాదాలకి, రోహిణి 2, 3 పాదాలకి, మృగశిర 1 పాదానికి, ప్రత్యేకించి ఈ 5 పాదాల వాళ్ళకి విశేషించి వృషభ రాశిలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ వృషభ రాశిలో ఎందువల్ల అంటే కోణ సంబంధయుతిగా ఈ పాదాలలో ఉన్నటువంటి వాళ్ళకి శని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం బాగా బలంగా ఉంది. అంటే మిగతా వాటికి లేదా అని కాదు, వీటి యొక్క శాతం ఎక్కువ, మిగతా వాటిల్లో కొద్దిగా తక్కువ పాద డిగ్రీల రీత్యా. కాబట్టి అది మొదటి నుంచి చూసుకుంటే, అంటే ఇప్పటి నుంచి జనవరి మాసం నుంచి చూసుకుంటే సంవత్సరాంతం వరకు కూడా ఈ మొదట ఉన్న 3, 4 కృతిగా 3, 4 పాదాల వాళ్ళకి, అట్లానే రోహిణి 2, 3 పాదాల వాళ్ళకి, మృగశిర 1 పాదాల వాళ్ళకి కూడా వైశాఖ మాసం అంటే రేపు మే నెల వరకు కూడా విశేషించి ఆదాయం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, విదేశీయానం ప్రయాణించే వాళ్ళకి విషయంలో కానీ చాలా అనుకూలత ఉంటుంది. అలానే గృహోపకరణాలు, గృహం విషయంలో చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త చాలా కొద్దిగా బాగుంటుంది, అంతా బాగుంటుంది, కానీ కొద్దిగా అనుకోని ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాస్త తగు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అనుకోని ప్రమాదాలు ఎలా ఉంటుంది, ఏదన్నా అప్పటిదాకా బాగుంటారు, సడన్గా కాస్త కళ్ళు తిరిగి పడిపోవడమో, బీపీ డౌన్ అవ్వడమో, సడన్గా
ఏదైనా చిన్నపాటి హాస్పిటలైజేషన్ అవ్వడమో, ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయి. కానీ ఆ సమయానికి ఆదాయం విషయంలో కానీ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏమీ ఇబ్బంది పెట్టవు. ఇక రుణ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. వ్యాపారస్తులకు విశేషించి ఈ రాశి వారికి చాలా అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తుల వాళ్ళకి చాలా అన్నింటా లాభం అన్నమాట. ద్వితీయంలో గురువు ఉండటం వల్ల అన్నింటా లాభంగానే ఉంటుంది. ఈ వివాహం కాని వారికి ద్వితీయంలో అంటే మే 15 తర్వాత వివాహ యోగం ఈ వృషభ రాశి వారికి విశేషించి ఉంది. మే 15 తర్వాత అనుకూలత బాగుంది. సంవత్సరాంతం వరకు కూడా రాహువు దశమ స్థానంలో ఉంది. కాకపోతే వృత్తిరీత్యా కొంచెం చంచలమైన మనసు స్వభావం ఉంటుంది. కాబట్టి అది కొంచెం తాను ఎంచుకునేటువంటి ఉద్యోగ విషయంలో కాస్త నిర్ణయం నిదానంగా ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది. అంటే ఉద్యోగం మారటం వల్ల మారుతారు, కానీ ఉద్యోగంలో మారి వేరే ఖాళీగా ఉండటం అనేటువంటిది ఉండదు. ఇంకో ఉద్యోగం వస్తుంది, కానీ మళ్ళీ అది కూడా అంత అయ్యో నేను పాత కంపెనీలో మానేశానే, వాళ్ళే నాకు ప్రమోషన్ ఇచ్చేవాళ్ళే అలా అనుకుని వెనక్కి రావడానికి మళ్ళీ అవకాశం ఉండదు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఇక స్నేహితులు చాలా అనుకూలిస్తారు, మంచి స్నేహితులు ఏర్పడతారు. గృహంలో అంతా కలిసి ఉంటారు. ఇప్పటి వరకు వృషభ రాశి వాళ్ళలో కుటుంబంలో ఎవరికైనా గొడవలు కొట్లాట్లుంటే కాస్త గురువు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత అనుకూలత, కాస్త గొడవలు అవి లేకుండా సర్దుబాటు అవ్వటం. ప్రత్యేకించి అత్తగారి సైడ్ నుంచి భర్త మగపిల్లవాడైతే అత్తగారి సైడ్ నుంచి, ఆడపిల్ల అయితే అటు భర్త సైడ్ అత్తగారి నుంచి కాస్త బాంధవ్యాలు గట్టిపడతాయి. సో దానివల్ల ఇబ్బందులు అనేటువంటివి పోతాయి అన్నమాట. ఈ ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దక్షిణామూర్తి చాలా విశేషంగా యోగిస్తాడు. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం, అలానే దక్షిణామూర్తి యొక్క గుడికి వెళ్ళి కాస్త ప్రదక్షిణం చేసి అర్చన చేయించుకుంటే చాలా విశేషించి యోగిస్తాడు. ఈ దక్షిణామూర్తి ప్రత్యేకంగా అని చెప్పడంలో నేను మామూలుగా మనకి తిరువన్నామలై అరుణాచలం వెళ్ళమని నేను సలహా ఇస్తాను. ఈ వృషభ రాశి వారికి అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణం చేయటం వల్ల కూడా విశేషించి యోగిస్తాడు. ఇక ఈ వృషభ రాశి వారికి న్యూమరాలజీ ప్రకారంగా 5, 6, 3, 5, 6 సంఖ్యలు చాలా విశేషించి యోగిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఫలం ఆదాయం అంతా కూడా వృషభ రాశి వారికి గణనీయంగా చాలా వరకు అభివృద్ధిలో ఉంటారు. ఏ రకమైన ఇబ్బందులు వీరికి దరిచేయవు. న్యూమరాలజీ ప్రకారంగా కూడా వీళ్ళకి 5, 6 చాలా బాగుంటుంది. అట్లానే రత్నధారణలో వీళ్ళకి వజ్రం చాలా మంచిది. కాకపోతే ఆయా జాతకాలని పరిశీలన చేసుకొని వజ్రం గనక ధారణ చేసుకుంటే, జాతక పరిశీలన చేస్తేనే వజ్రధారణ చేస్తేనే చాలా మంచిది. లేదంటే శ్వేతపుష్యరాగం అని ఉంటుంది. ఈ శ్వేతపుష్యరాగాన్ని అయినా సరే చూపుడు వేలికి ధారణ చేసిన ఆ శ్వేతపుష్యరాగం కూడా శుక్రుడికి సంబంధించి వజ్రానికి ఉపరత్నం అన్నమాట. ఈ ఉపరత్నం దీన్ని ధారణ చేసినా కూడా చాలా వరకు వృషభ రాశి వారు ఈ సంవత్సరం చాలా అనుకూలత, ఆనందకరమైన జీవితం సంవత్సరాంతం వరకు కూడా చాలా బలంగా కనబడుతుంది. ఈ వృషభ రాశి వారికి రంగు విషయంలో శ్వేతవర్ణంలో కూడా ముత్యపు వర్ణం, లేత ముదురు తెలుపు వర్ణం కలిగినటువంటి రంగుతో వాహనం కానీ, ముదురు తెలుపు కలిగినటువంటి రంగుతో బట్ట కానీ, అలానే మల్టీ కలర్ చెక్స్తో ఉన్నటువంటి రంగులతో ఉన్నటువంటి చొక్కా కానీ, అంటే షర్ట్ ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకని అంటే మగవారైతే, ఆడవారైతే చిత్రవర్ణం కలిగినటువంటి చీరను ధారణ చేసిన, శ్వేతవర్ణం కలిగినటువంటి పట్టు శ్వేతవర్ణం, అంటే మీకు మీ వర్ణంలో చెప్పాలంటే ఆడవాళ్ళు కేరళ కాటన్స్ అన్ని దొరుకుతాయి మనకు. ఈ కేరళ కాటన్స్ అంచు బంగారు వర్ణంతో కలిగినటువంటి అంచుతో కలిగి ఉంటాయి.
కానీ ఆ వర్ణంతో ఉన్న చీరలు ధారణ చేసిన, అలానే వైట్ రంగు చాలా మంచిది. అలానే చిత్రవర్ణం కలిగినటువంటిది కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది. వాహనం విషయాల్లో వీళ్ళు వృషభ రాశి వారికి ఈ మధ్య కార్లలో అంటే కొత్త వాహనం తీసుకోవాలంటే డ్యూయల్ టోన్ కార్లు వస్తున్నాయి. పైన ఒక రంగు, కింద ఒక రంగు, ఇలాంటి రంగు సంబంధించినటువంటి కార్లను తీసుకోవడం. అలానే గృహప్రవేశం చేసే విషయంలో వీళ్ళు ఉత్తర దిక్కు, ప్రత్యేకించి ఉత్తర దిక్కు తీసుకుంటే విశేషించి యోగిస్తుంది. ఉత్తర దిక్కు ద్వారం కలిగినటువంటి గృహాన్ని తీసుకుంటే చాలా మంచిది. అలానే ఉత్తర దిక్కు, ఉత్తర ఈశాన్యం అనేది చాలా బలం. ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తర పడమరలైనా సరే కూడా చాలా మంచిది. ఏదైనా ఉత్తర దిక్కు చాలా, ఉత్తర ద్వార బలం విశేషం. కాబట్టి వీరు దాన్ని వృషభ రాశి వారు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని భావిస్తున్నాను.